దేశంలో పరిశుభ్ర వాతావరణంలో అన్న ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నమస్కారాలు. దాన్ని నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశము ఇది. మనము ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, వాటి వలన మనకి జబ్బులు వస్తాయి. అవి హైజీనిక్ ఉంటుంది. ఇది వైరస్ అనేది జబ్బు వలన ఎక్కడన్నా మీకు వచ్చినా కానీ లేకపోతే సగము ఉడకబెట్టిన మాంసము తిన్నప్పుడు వేడి చేయకుండా బాయిల్ చేయకుండా వాడరు. పచ్చిగుడ్లు ఎవరు దయచేసి మీడియా మిత్రులకు అందరూ దీన్ని అర్థం చేసుకుని ప్రచారము చేయవలసి. ఎవరు భయపడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఉన్నటువంటి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాము. కోరుతున్నాము. మరొక ముఖ్య అతిథులు 1 ఎమ్మెల్యే వర్యులు నజీరుద్దీన్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నామండి. స్కూల్ చైర్మన్ వర్యులు రామకృష్ణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. పోతే మన ఒక మంచి టేస్టీ ఫిష్లో అంటే మన జనాల్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. సో పార్టీ కూడా చేసుకుంటారు, చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా షెడ్యూల్, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. దట్టు డాక్టర్స్ అంటే ఇప్పుడు అంతా ఓపీస్ ఉంటాయి. సో ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే వచ్చి వాళ్ళకు ఉంటే అన్ని కూడా పక్కన పెట్టి సో మా ప్రజలకు ఈ రోజున గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు ముఖ్య అతిథులని. ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈ మధ్య కోడిగుడ్ల మీద చికెన్ మీద లేనిపోని అపోహలు అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకు కానీ లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాలకి, వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని తొలగించుకొని ధైర్యంగా ఎప్పట్లాగానే చికెన్ కానీ కోడిగుడ్లు కానీ ఇటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట. ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఒక అవగాహనతో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని చికెన్, కోడిగుడ్లు మరి తినటానికి సంకోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ఈరోజు చికెన్ మరియు కోడి గుడ్ల వినియోగంపై అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అందరికి కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు బయట ప్రచారం చూస్తే ఏదో ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదంటే ఎవరికి వాళ్ళు సింపుల్గా ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి అందరు తింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఎందుకంటే బయటకు మాత్రం మీడియా సాక్షిగానో, పేపర్లలో, లేకపోతే ఇంకో చోట చదువుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా తినడం మాత్రం ఎవ్వరూ ఆపలేదని నా ఆలోచన. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఒక 80 బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. 80 బిర్యానీ పాయింట్స్ లో చికెన్ బిర్యానీ ఎక్కువగా అమ్ముతారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళని అడిగితే సేల్ మాత్రం తగ్గలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ ప్రజానికాన్ని చూస్తే కూడా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా కోడిగుడ్లు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక బిజినెస్ ఏదైనా ఎక్స్ప్లోర్ అవుతుంది, బాగా పెరుగుతుంది, దాని మీద వందలాది మంది, వేలాది మంది బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యాపారాల మీద ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని నష్టపెట్టాలి, దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఒక భయం కలిగించాలనే ఆలోచన చాలా వరకు ఉంటుంది. అందులో భాగంగానే ఇటువంటి బర్డ్ ఫ్లూ లాంటి ఒప్పందాలు ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు కాదు, కొత్త కాదు, సో మెనీ టైమ్స్ మేము ఇంత ముందు కూడా విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. కానీ ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల కానీ, లేకపోతే ఇటువంటి ఇన్ఫ్లుయెన్జా వల్ల కానీ ఎఫెక్ట్ అయినటువంటి ఒక్క కేసు కూడా లేకపోవడం మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ టన్నుల కొద్ది చికెన్ రోజు అమ్ముతా ఉన్నారు, అనేక రెస్టారెంట్స్ లో తింటా ఉన్నారు, ఎక్కడ ఎవరికి ఎఫెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఈ ప్రయత్నం చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలంటే ఇటువంటి మాస్ లో చేసి అందరికి కూడా అవగాహన వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చికెన్ అందరి చేత తినిపిస్తూ దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ లేదు అని ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఒక ట్రేడర్గా, ఒక బిజినెస్ పీపుల్గా వీళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి వీళ్ళందరినీ కూడా సంతోషంగా వీళ్ళందరినీ కూడా థ్యాంక్స్ చెప్తూ, తప్పకుండా ప్రజలు కూడా దీని మీద మరింత లోతుగా అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే చికెన్ ఐటెం ఏదైనా కూడా హై టెంపరేచర్ మీద బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వైరస్ ఎటువంటి ఎఫెక్ట్ చేయడనేటువంటి ఒక నిజాన్ని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేదవారికి నాన్ వెజ్ అంటే అందుబాటులో దొరికేటువంటి ఐటెం ఏదైనా ఉందంటే అది చికెన్ మాత్రమే. అందుకని పేదవారికి నాన్ వెజ్ని దూరం చేసేటువంటి ఆలోచనని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళు తినాలనుకున్నప్పుడు దాన్ని వేడి చేసుకొని హీట్ టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్తో బాయిల్ చేసుకొని తినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఈ ట్రేడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ షాపుల్లో డిస్ప్లేలో కంపల్సరీ పెట్టమని చెప్పి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరు ఈరోజు ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకుంటా ఉన్నారో చికెన్ని, తప్పకుండా మీరు అమ్మే చోట కానీ, అలాగే హోటల్స్లో కానీ ఎక్కడైతే చికెన్ అమ్ముతా ఉన్నారో అటువంటి చోట తప్పకుండా ఇన్స్ట్రక్షన్ని మీరందరూ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడే కాదు, ఎనీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఈట్ చికెన్, అప్పుడు హై బాయిల్ టెంపరేచర్తో చికెన్ని మీరు వండుకోవాలనేటువంటి ఒక ఆలోచనని ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కల్పించాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఇటువంటి తుఫాన్లు, సునామీలు ఎన్ని వచ్చినా కూడా చికెన్ బిజినెస్ ముందుకు సాగుతుంది, తింటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా భావిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి అందుబాటులో ఉన్నటువంటి చికెన్ని కొంతమంది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఇంతమంది ఈ చికెన్ మీద అవగాహన సదస్సు ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాలటువంటి మాంసాహారంలో చికెన్ బాగా చీప్గా వస్తుంది. 1 కేజీ మటన్కి 5 కిలో చికెన్ వస్తుంది. చికెన్ చాలా ఆరోగ్యకరమైన చికెను.
డాక్టర్స్ అందరూ కూడా చికెన్ వాడమని చెబుతారు. అందుకని గుడ్లు చికెను విరివిగా వాడచ్చు. మా ఇళ్లలో కూడా ప్రతిరోజు ఒక గుడ్డు 2 గుడ్లు తింటాము. దాంతోపాటు చికెన్ కూడా రోజు దాదాపుగా తీసుకుంటాము. అందుకని తక్కువ ధరకి అధిక మొత్తంలో పట్టినటువంటి చికెన్ని ఎవరు కూడా విస్మరించవద్దు. రోజువారీగా వాడుకుంటారు. ఈ తక్కువ ధరకు దొరికేటువంటి ప్రోటీన్ని వినియోగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ జనాన్ని, ఈ కోలాహలాన్ని చూస్తే మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మేము బాగా వస్తారంటే 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాము. అసలు ఈ జనాన్ని చూస్తే ఎంతమంది వచ్చారో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది. బర్డ్ ఫ్లూ లేదని అయితే మాకు అర్థమైంది. కొంచెం ఏదో సోషల్ మీడియా వల్ల కొంచెం భయపడ్డారు. ఆ భయం లేదని అయితే మాకు ఈ రకంగా నిరూపితం చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చక్కగా చికెన్ తిని ప్రోటీను వలన, గుడ్లు వలన కూడా మంచిగా ఆహారం లభిస్తుంది. ఈ ప్రజలు, మా గుంటూరు ప్రజలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ బర్డ్ ఫ్లూ అయితే లేదు, మేము చికెన్ తింటాము, సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రం లేదు అని అయితే దీనివల్ల నిరూపించారు. వింటర్లో ఫ్లూ అనేది ఏదో ఒక ఫ్లూ వస్తూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి భయం లేదు. అపోహలు మానండి, చక్కగా చికెన్ తినండి, ప్రోటీన్ సంపాదించుకోండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మొన్న సండే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఎవరు కూడా చికెన్ స్టాల్స్కి రాలేదు. మెయిన్ ఈ బర్డ్ ఫ్లూ అనేది లేదు మన జిల్లాలో, అసలు బర్డ్ ఫ్లూనే లేదు. ఇది ఉన్నా కూడా ఇది 70 degreesలో ఉడికించుకొని తినడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదని మన హ్యూమన్ డాక్టర్స్ కానీ, మన వెటర్నరీ డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ టు బర్డ్కి వ్యాపిస్తుంది కానీ మనిషికి ఏ విధమైన హానికరం చేయదనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ ఏ విధమైన సోషల్ మీడియాలో వచ్చే అపోహల్ని నమ్మొద్దు, హ్యాపీగా తినండి. ఈరోజు మన కంట్రీలో చీప్గా దొరికేది ఒక్క చికెన్ ఒక్కటే. చికెన్ కంటే ఏది మంచి ప్రోటీన్ ఉన్నది. ఇది ఏ విధమైన కల్తీ ఆహారం కాదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అందరూ హ్యాపీగా తినండి, హ్యాపీగా గుడ్లు కానీ చికెన్ కానీ హ్యాపీగా తినండి, హెల్తీగా ఉండండి. కరోనా అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే ఈ చికెన్ తినకూడదు అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత డాక్టర్స్ అందరూ చెప్పారు ఈ చికెనే తినండి, ఈ కరోనాకి మెయిన్ ఇమ్యూనిటీ తెచ్చే చికెనే అని చెప్పారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, అందరూ హ్యాపీగా చికెన్ తినండి. మేము కోళ్ళ ఫారంలోనే ఉంటాం. 24 గంటల్లో కనీసం 14 గంటలు మేము కోళ్ళతోటే ఉంటాం. అందుకని మేము ఏ రోజు కూడా భయపడలేదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అది బర్డ్ టు బర్డ్ స్ప్రెడ్ అయింది కానీ ఏ విధమైన మనిషికి హానికరం కాదు. నేను అదే ఇంకా అంతకంటే. ఈరోజు మేము 4,000 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. చూశారు కదా ఈ క్రౌడ్. ఇది జస్ట్ సోషల్ మీడియా వల్ల ఈ ఒకళ్ళకొకళ్ళు ఇట్లా భయపడిపోయారు. దీనికి ఏ విధమైన హానికరం లేదు, హ్యాపీగా తినండి. ఈరోజు 1000 కేజీలు చికెను, 5,000 గుడ్లు ఉడకబెడితే కనీసం అరగంట కూడా వచ్చినట్లేదు. హాఫ్ అన్ అవర్లో తినేశారు మొత్తం, హ్యాపీగా తిన్నారు. అందువల్ల ఎవరు కూడా దీనికి భయపడాల్సిన పని లేదు, హ్యాపీగా తినేయండి.